హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ నుంచి మనకి టెక్నీషియన్ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 27,000 పైగానే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే 1 to 2 hours మేమైతే సెర్చ్ చేసి మీకోసం అయితే వీడియోస్ తెస్తున్నాం కాబట్టి మీరు ఒక చిన్న లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందంటే మనకి February 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? లాస్ట్ డేట్ వచ్చేసి మనకి March 28 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి వేకెన్సీస్ వచ్చేసి ఒక టెక్నీషియన్ పోస్టులు అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టెక్నీషియన్ పోస్టులకి మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, SC, ST, OBC, EWS, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకి సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చినట్లయితే మనకి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ మనకి శాలరీ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. ఓకేనా? దీంతో పాటు మనకి అన్ని అలవెన్సెస్తో పాటు మనకి అప్రాక్సిమేట్ మనకి శాలరీ వచ్చేసి 27,248 అయితే మనకి ఒక శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/3/2024 నాటికి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 18 నుంచి 28 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. OBC వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకి వివిధ విభాగాల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక టెక్నీషియన్ విభాగంలో ఎలక్ట్రీషియన్ విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఒక ఎలక్ట్రానిక్స్ మెకానిక్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. కోపా విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఒక మెకానిక్ సంబంధించి ఎయిర్ కండిషన్ విభాగంలో కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి వెల్డర్ విభాగంలో వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th class పాస్ అయి ఉండాలి. 10th class పాస్తో పాటు మనకి 10th class సర్టిఫికేట్తో పాటు ITI చేసిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి 55% అయితే మనం మార్క్స్ కనుక తెచ్చుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క టెక్నీషియన్ పోస్టులకి మనకి అప్లై చేసుకోవాలి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫైయింగ్ నేచర్లో అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 విధానంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. OMR బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. 12th స్టాండర్డ్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనకి 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. 2 hours 30 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1 విధానంలో వచ్చేసి మనకి 1 hour పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి మనకి ఒక జనరల్ ఇంటెలిజెన్సీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, అలాగే రీజనింగ్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి నెగిటివ్ విధానం అయితే పేపర్ 1 దాంట్లో వచ్చేసి మనకి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదన్నమాట. పేపర్ 2కి సంబంధించి మనకి 30 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్ అయితే ఉంటుంది, 3 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3 వచ్చేసి మనకి 1 అవర్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకు దాని నుంచి అయితే మనకి ఒక కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 150 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఏజ్ లిమిట్ అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి మీరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఓన్లీ 100 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 100 రూపీస్ పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.